హాయ్ స్టూడెంట్స్, మనము ఎస్టర్డే భావతతో పదాలను నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ పదాలను ఉపయోగించి వాక్యాలను నేర్చుకుందాం. చదువుతూ జర్నల్లో రాయండి, పలుకుతూ. ఓకే, భావతతో వాక్యాలను చదువుతూ అందంగా రాయండి. ఫస్ట్ వన్, కొబ్బరి నేర్చుకున్నాం కదా. కొబ్బరితో వాక్యం ఇప్పుడు. కొబ్బరి చెట్టు పొడవుగా ఉంటుంది. కొబ్బరి చెట్టు చూసారు ఎప్పుడైనా? పొడవుగా ఉంటుంది కొబ్బరి చెట్టు. సెకండ్ వన్, బొబ్బట్టుతోటి వాక్యం. బొబ్బట్టు రుచిగా ఉంటుంది. మీరు తినే ఉంటారు, బొబ్బట్టు గుర్తు చేసుకోండి. బొబ్బట్టు రుచిగా ఉంటుంది. థర్డ్ వన్, అబ్బాయితో వాక్యం. అబ్బాయి బంతితో ఆడుకుంటున్నాడు. బంతితో చూడండి, ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఎలా ఉంటే అలా చదవటం నేర్చుకోండి, ఓన్గా చెప్పేయకండి. లెటర్ చూసి రీడింగ్ నేర్చుకోండి. చూడండి, ఆడుకుంటున్నాడు. నాకు నావుతుంది కాబట్టి నొక్కి పెట్టి పలకాలి. ఆడుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ జుబ్బా వర్డ్ ఉపయోగించి వాక్యం ఇది. చిన్నపిల్లలకు జుబ్బా వేస్తారు. చిన్నప్పుడు జుబ్బాలు వేస్తారు, వాళ్ళకి ఫ్రీగా ఉంటుందని, తేలికగా. చిన్నపిల్లలకి జుబ్బా, ఇది స్పెల్లింగ్ జుబ్బా వేస్తారు. ఫిఫ్త్ వన్, గబ్బిలంతో వాక్యం. గబ్బిలం చీకటిలో తిరుగుతుంది. గబ్బిలం బ్యాట్ అని చెప్పాను కదా, అది చీకటిలో తిరుగుతుంది. తలకిందులుగా కూడా వేలాడుతుంది చెట్టుకి. అన్ని పక్షులు మామూలుగా ఉంటే గబ్బిలం మాత్రం తలకిందులుగా ఉంటుంది. గబ్బిలం పక్షి కాదు, అందుకే. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను. కొబ్బరి చెట్టు పొడవుగా ఉంటుంది. రీడ్ అండ్ రైట్. కొబ్బరి చెట్టు పొడవుగా ఉంటుంది. బొబ్బట్టు రుచిగా ఉంటుంది. అబ్బాయి బంతితో ఆడుకుంటున్నాడు. చిన్నపిల్లలకు జుబ్బా వేస్తారు. గబ్బిలం చీకటిలో తిరుగుతుంది. పలుకుతూ రాయండి. నేను గూగుల్ క్లాస్లో రీడింగ్ టెస్ట్ తీసుకుంటా, మీరు పలకకుండా రాస్తున్నారు చాలామంది. పలుకుతూ రాయండి, సరేనా?